అక్షరములు ఇలలో చేయును ఇంద్రజాలము పతితుల నెల్లను పావనమునరించి పతితుల నెల్లను పావనమునరించి ముక్తి జీవన్ముక్తినిచ్చును బాబా ఓ శివ బాబా శివ బాబా ఓ శివ బాబా తొలగించును దేహ భ్రాంతిని మరపించును సర్వ బాధలను తొలగించును దేహ భ్రాంతిని మరపించును సర్వ బాధలను కలిగించును హృదయాహ్లాదము కలిగించును హృదయాహ్లాదము ఊగించును సుఖడోలలో బాబా ఓ శివ బాబా శివ బాబా శివ బాబా వెలిగించును ఆత్మజ్యోతిని తొలగించును అజ్ఞానాన్ని వెలిగించును ఆత్మజ్యోతిని తొలగించును అజ్ఞానాన్ని కావించును పాప విమోచన కావించును పాప విమోచన అందించును స్వర్గ సుఖాన్ని బాబా ఓ శివ బాబా శివ బాబా శివ బాబా బాబా శివ బాబా శివ బాబా శివ బాబా బాబా ఓ శివ బాబా శివ బాబా శివ బాబా బాబా శివ బాబా ఓం శాంతి. మురళీ డేట్ 15/6/2026. మధురమైన పిల్లలు, మీకు జ్ఞాన మూడవ నేత్రం ఇచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు మీకు 3 కాలాలు 3 లోకాల గురించి తెలుసు. ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మలకు వారసత్వాన్ని ఏ ఆధారంపై ఇస్తారు? జవాబు: చదువు ఆధారంతో ఆత్మిక తండ్రి పిల్లలకు వారసత్వమును ఇస్తారు. ఏ పిల్లలు బాగా చదువుకుంటారో, దేహ అభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో వారికే తండ్రి వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలం మగపిల్లలకు మాత్రమే వారసత్వం ఇస్తారు. కానీ పారలౌకిక తండ్రి సంబంధం ఆత్మలతో ఉంటుంది. అందువలన వారు ఆత్మలకు వారసత్వమును ఇస్తారు. పాట: భోలానాథ్కి సాటి అయిన వారు ఎవరూ లేరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఈ మృత్యులోకము నుండి అమరలోకంలోకి వెళ్లేందుకు ఆత్మిక తండ్రి ద్వారా అమరకథను వింటూ ఉన్నారు. నిర్వాణ ధామాన్ని అమరలోకమని అనరు. అమరలోకంలో మీరు అక్కడ అకాల మృత్యువును పొందరు. అందువలన దానిని అమరలోకమని అంటారు. ఆత్మల తండ్రిని అమరనాథుడని అంటారు. అమరలోకానికి తీసుకొని వెళ్లేందుకు మృత్యులోకంలో కథను వినిపిస్తారు.
భారతదేశంలోనే 3 కథలు ప్రసిద్ధి చెందినవి: అమర కథ, సత్యనారాయణ కథ, తీజరీ కథ. భక్తి మార్గంలో ఎవరికీ తీజరీ అంటే ఏమిటో అర్థం తెలియదు. జ్ఞాన 3వ నేత్రాన్ని జ్ఞానసాగరులు అమరుడైన బాబా తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. వారు అసత్య కథలు వినిపిస్తారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఇప్పుడు మాకు జ్ఞాన 3వ నేత్రం లభిస్తుందని తెలుసుకున్నారు. ఈ 3వ నేత్రంతో మీరు 3 కాలాలు, 3 లోకాలను తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల ఆది మధ్యాంతాలను కూడా మీరు తెలుసుకున్నారు. అందువలన పిల్లలు స్వయాన్ని త్రికాలదర్శులమని కూడా భావిస్తారు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు తప్ప సృష్టిలో త్రికాలదర్శులు ఇంకెవ్వరూ లేరు. 3 కాలాలు అనగా సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమలను గురించి తెలియదు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనాల గురించి చాలామందికి తెలుసు. కానీ 3 కాలాలు అనగా సృష్టి ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మధురమైన ఆత్మిక తండ్రితో వింటూ ఉన్నారు. మనం వారి పిల్లలుగా అయ్యాము. ఆత్మిక పిల్లలైన మీకు ఆత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే లభించారు. ఆ తండ్రి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తారు. మిగిలిన వారందరూ దేహ అభిమానులుగా ఉన్నందున నేను ఇది చదువుతూ ఉన్నాను, నేను ఇది చేస్తూ ఉన్నాను అని అంటారు. దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకి చెప్తున్నారు, మీరు బాగా చదువుకోండి. తండ్రి నుండి ప్రతి పుత్రుడు వారసత్వము తీసుకునేందుకు హక్కుదారుడే. ఎందుకంటే అందరూ ఆత్మిక పిల్లలే కదా. లౌకిక సంబంధాలలో కేవలం మగపిల్లలు మాత్రమే హక్కుదారులుగా అవుతారు. ఈ పారలౌకిక సంబంధంలో పిల్లలందరికీ అనగా ఆత్మలకు వారసత్వము లభిస్తుంది. అమరనాథుని కథ కూడా వినిపిస్తారు. పార్వతికి పర్వతంపై గుహలలో కథ వినిపించారని అంటారు. ఇది తప్పు కదా. ఇప్పుడు అసత్యమేదో సత్యమేదో పిల్లలైన మీకు తెలుసు. సత్యాన్ని ఒక్క సత్యమైన బాబా మాత్రమే వినిపిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే సత్యం వినిపించి సత్యమైన ఖండానికి యజమానులుగా చేస్తారు. ఈ అసత్య ఖండానికి అగ్ని తగులుకుంటుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అదంతా ఉండదు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము. లౌకిక సంబంధంలో కూడా తండ్రి యజ్ఞాన్ని రచిస్తారు. కొంతమంది రుద్ర యజ్ఞమును, కొంతమంది గీతా యజ్ఞమును, కొంతమంది రామాయణ యజ్ఞమును రచిస్తారు. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము లేక రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది అంతిమ యజ్ఞము. ఇప్పుడు మనము అమరపురంలోకి వెళ్తూ ఉన్నామని మీకు తెలుసు. ఇక కొద్ది నిమిషాల మార్గం మాత్రమే మిగిలి ఉంది. ఇది ఏ ఇతర మనుషులకు తెలియదు. వారు మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్లేందుకు ఇంకా 40,000 సంవత్సరాలుందని అంటారు. అమరలోకం అనగా సత్యుగం. పిల్లలైన మీకు ఇప్పుడు బాబా సమ్ముఖంలో కూర్చుని అమర కథ, సత్యనారాయణ కథ, తీజరీ కథను వినిపిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో ఏం జరుగుతాయో మీరు చూశారు. భక్తి మార్గం చాలా విస్తారమైనది. వృక్షం ఎలా విస్తారంగా ఉంటుందో అలాగే భక్తి కూడా పెద్ద కర్మకాండాలు, వృక్షం, యజ్ఞాలు, వ్రతాలు, నియమాలు, జపతపాలు మొదలైనవి అనేకం చేస్తారు. ఈ జన్మలోనే భక్తులు చాలామంది ఉన్నారు. మనుషులు వృద్ధి చెందుతూనే ఉంటారు. మీరు భక్తి మార్గంలోకి ప్రవేశించినప్పుడు నుండి ఇతర ధర్మాల స్థాపన అయ్యాయి. ప్రతి ఒక్కరికి వారి ధర్మంతో సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆచారాలు, పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. భారతదేశం అమరపురిగా ఉండేది. అదే ఇప్పుడు మృత్యులోకంగా ఉంది.
మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పతితమైన కారణంగా మీరు స్వయాన్ని దేవతలమని పిలిపించుకోలేరు. మనమే దేవతలుగా ఉండేవారమని మర్చిపోయారు. క్రైస్తవులు ప్రాక్టికల్గా అంటారు, యేసుక్రీస్తు మా ధర్మస్థాపన చేశారు కావున మా క్రైస్తవులుగా తయారవుతూ వచ్చారు. అంతేకాని మేము యూరోపియన్ ధర్మానికి చెందిన వారం కాదు. అలాగే మీరు హిందూ దేశంలో ఉన్నారు అనగా భారతదేశంలో ఉండే మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కానీ స్వయాన్ని దేవతలని పిలిపించుకోలేరు. స్వయాన్ని పాపులమని, నీచులమని, వికారులమని భావిస్తారు. భక్తి మార్గంలో మనుషులు దుఃఖంతో బాధపడుతూ ఉన్నప్పుడు తండ్రిని పిలుస్తారు. కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఏ తండ్రినైతే పిలుస్తారో ఆ తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు అమర కథను వినిపిస్తూ ఉన్నారు. మనం అమరపురానికి యజమానులుగా అయ్యేవారం. అమరపురాన్ని స్వర్గము అని అంటారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారని మీరంటారు. కలియుగంలో మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. వారు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏదైనా పురుషార్థం చేశారా? అమరపురానికి లేక వైకుంఠంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థము చేస్తూ ఉన్నారు. కానీ పురుషార్థం చేయించేవారు ఎవరు? అమరుడైన బాబా. వారిని అమరనాథుడని కూడా అంటారు. ఈ యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అంటారు. ఇతర ఏ పాఠశాలను యజ్ఞమని అనరు. యజ్ఞమును వేరుగా రచిస్తారు. అందులో బ్రాహ్మణులు కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ఇది మీకు కాలేజీయే కాక యజ్ఞం కూడా. ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశజ్వాల ప్రజ్వలితమవుతుందని మీకు తెలుసు. ఇందులో ప్రపంచమంతా స్వాహ అవుతుంది. తర్వాత నూతన ప్రపంచం తయారవుతుంది. దీని పేరే మహాభారత యుద్ధం. ఇటువంటి యుద్ధము మరొకటి ఉండదు. యుద్ధంలో మిసైల్స్ ఉపయోగించారని అంటారు. మీతో ఏ యుద్ధము జరగదు. మరి దీనిని మహాభారత యుద్ధమని ఎందుకంటారు? భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది కదా. మృత్యువు విదేశాలలో ఉంటుంది. ఇక్కడ యుద్ధం మాట లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీకు నూతన ప్రపంచం కావాలి. అందువలన మీ కొరకు ఈ అనేక ధర్మాలను వినాశనం చేయించాలి. పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూపం గురించిన జ్ఞానమంతా ఉంది. కల్పక్రితం దేవతలుగా అయ్యేందుకు వచ్చినామని, మళ్ళీ వస్తారని కూడా తెలుసు. ఇదంతా బుద్ధి చేసే పని. ఎంతమంది బ్రాహ్మణులుగా అయ్యారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మకు కూడా గాయనం ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనస్సృష్టిని రచిస్తారు. అందుకే బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. అయితే ఎప్పుడు ఎలా రచిస్తారు ఇది ఎవ్వరికీ తెలియదు. వారిని రచించేందుకు ప్రారంభంలో మనుషులు ఎవ్వరు ఉండరా? ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కనుక ఎప్పుడైతే మనుషులు పతితులుగా అవుతారో అప్పుడు తండ్రి వస్తారు. ఈ ప్రపంచము పరివర్తన చెందవలసి ఉంటుంది. మిమ్మల్ని తండ్రి నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తారు. ఇప్పుడు అందరూ తమోప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు. మళ్ళీ సతోప్రధానంగా తయారవ్వాలి. తండ్రి అర్థం సతోప్రధానం చేస్తారు. ఇప్పుడు అందరూ తమోప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు. మళ్ళీ సతోప్రధానంగా తయారవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్రతి మనిషి, ప్రతి వస్తువు సతో రజో తమోలోకి రావాల్సి వస్తుంది. ప్రపంచం పాతది నుండి కొత్తదిగా తప్పకుండా అవుతుంది. వస్త్రాలు కూడా కొత్తవి ధరిస్తారు. అవి మళ్ళీ పాతవిగా అవుతాయి. మీకు జ్ఞానం లభించింది. సత్యమైన సత్యనారాయణ కథ మీరు వింటూ ఉన్నారు. సర్వశాస్త్ర శిరోమణి గీత, మిగిలినవన్నీ దాని పిల్లలు. బ్రహ్మముఖ వంశావళి ఎంత ముఖ్యమైనదో
అలాగే గీత కూడా అంతే ముఖ్యమైనది. తల్లి తండ్రి అత్యంత ముఖ్యమైన వారు, మిగిలిన వారంతా వారి పిల్లలు. ఇప్పుడు తల్లి తండ్రి నుండి వారసత్వము లభిస్తూ ఉంది. మిగిలిన శాస్త్రాలు ఎన్ని చదివినా ఏమి చేసినా వారసత్వం లభించదు. కానీ శాస్త్రాలు చదువుకున్న వారికి సంపాదన బాగుంటుంది. అయితే అది అల్పకాలం కొరకు సంపాదన. ఇక్కడ పిల్లలైన మీరు 21 జన్మలకు సంపాదించుకుంటారు. ఆలోచించండి. అక్కడ ఒక్కరు కూర్చొని వినిపిస్తారు, అందరూ వారికి ధనమునిస్తారు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి వినిపిస్తూ ఉన్నారు. మీరు 21 జన్మలకు ఎంతో ధనవంతులుగా అవుతారు. అక్కడ వినిపించేవారు జోబులు నిండిపోతాయి. భక్తి మొదలైనవి చేయడం ప్రవృత్తి మార్గంలోని వారి పని. మీరు కూడా ప్రవృత్తి మార్గంలోని వారే. స్వర్గలోకంలో మనం పూజ్యులుగా ఉండేవారమని మీకు తెలుసు. అలా లేకుంటే 84 జన్మల లెక్కాచారం ఎలా వస్తుంది? ఇది ఆత్మిక జ్ఞానం. జ్ఞానసాగరులైన పరమాత్మ నుండి లభిస్తుంది. పతిత పావనుడైన తండ్రి ఒక్కరే, సర్వుల సద్గతిదాత. పిల్లలైన మనకు అమరకథను వినిపిస్తూ ఉన్నారు. జన్మాంతరాలుగా అసత్యపు కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను విని మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. చంద్రుణ్ణి 16 కళా సంపూర్ణులు అని అంటారు. సూర్యుణ్ణి అలా అనరు. ఆత్మలమైన మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నులం, 16 కళా సంపూర్ణులుగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత వారిలో మలినాలు ఏర్పడతాయి. మనం మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపన్నంగా దేవతలుగా తయారవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలమైన మనం మొదట మన ఇంటికి వెళతాం. తర్వాత శరీరాన్ని ధరించి దేవతలుగా అవుతాము. ఆ తర్వాత చంద్రవంశ కుటుంబంలోకి వస్తాము. 84 జన్మల లెక్కాచారం కావాలి కదా. ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు ఉంటాయో తండ్రి మనకు 84 జన్మల సత్యమైన కథను వినిపించారు. భారతీయులు 84 జన్మలు తీసుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీతో అంటూ ఉన్నారు. స్వయాన్ని బ్రాహ్మణులమని భావించవలసి ఉంటుంది. మమ్మా బాబా అని అంటారు కదా. వారసత్వం బ్రహ్మబాబా ద్వారా శివబాబా నుండి తీసుకుంటారు. బ్రహ్మ కూడా శివబాబా వారిగా అయ్యారు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. ఇతను కూడా సోదరుడే. ఇతను శరీరద్వారి కదా. పిల్లలైన మీరందరూ వారి నుండి అంటే శివబాబా నుండి వారసత్వం తీసుకుంటారు. బ్రహ్మ ద్వారా కాదు. వారసత్వం ఎవరి నుండి పొందామో వారిని స్మృతి చెయ్యాల. ఒక్క శివబాబాని మాత్రమే స్మృతి చెయ్యాలి. మీరు మాత్పిత, మేము మీ పిల్లలమని వారినే అంటారు. మీరు ఇతని వద్దకు వచ్చినప్పుడు మేము శివబాబా వద్దకు వచ్చామని బుద్ధిలో ఉండాలి. స్మృతి ఒక్క శివబాబాని మాత్రమే చేయాలి. ఆత్మ ఒక బిందువు, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ బ్రుకటి మధ్యలో ఉంటుంది. ఒక్క సెకండులో ఎగిరిపోతుంది. నేను ఆత్మని ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను. బ్రుకటి మధ్యకు వెళ్ళి విరాజమానవుతాను. మా ఆత్మ ఇలా ఉంటుందని జ్ఞానం బుద్ధిలో ఉంది. సత్యుగంలో ఇటువంటి వస్తువులను ఆత్మ చూడాలనే ఆశ ఉండదు. ఆత్మను దివ్య దృష్టి ద్వారా చూడగలరు. ఈ కనులతో చూసే మాట లేదు. భక్తి మార్గంలో సాక్షాత్కారము చేసుకుంటారు. రామకృష్ణుని శిష్యుడు వివేకానందుడు రామకృష్ణుని ముందు కూర్చున్నప్పుడు అతని ఆత్మ బయటకు వచ్చి నాలోకి ప్రవేశించింది అని అన్నాడు. కానీ అలా జరగదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఇప్పుడు అమరలోకంలోకి వెళ్ళేందుకు
పురుషార్థం చేస్తూ ఉన్నామని, అమరలోకంలో జన్మ తీసుకుంటామని మీకు తెలుసు. అక్కడ మనమంతా గర్భమహల్లో ఉంటాము. ఇక్కడ గర్భ జైల్లో చాలా దుఃఖపడతారు, రక్షించమని వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా మిమ్మలను అర్ధకల్పం వరకు అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు. కావున ఇటువంటి తండ్రిని ఎంతో ప్రీతితో స్మృతి చెయ్యాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చదువుకొని సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి. సత్యఖండానికి యజమానులుగా అయ్యేందుకు సత్యమైన కథను వినాలి, వినిపించాలి. 2వ పాయింట్. ఏ తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారినే స్మృతి చెయ్యాలి. ఈ దేహదారిని స్మృతి చెయ్యరాదు. ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది. అందువలన దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. వరదానం. సైలెన్స్ శక్తి ద్వారా తమ రిజిస్టర్ను శుద్ధంగా చేసుకునే లోకప్రియ ప్రభు ప్రియ భవ. ఎలాగైతే సైన్స్ వ్రాసిన దానినంతా కనపడకుండా చెరిపేసి కొత్త పద్ధతి కనుగొనిందో, అలా మీరు సైలెన్స్ శక్తి ద్వారా మీ రిజిస్టర్ను ప్రతిరోజు శుభ్రం చేసుకోండి. అప్పుడు మీరు ప్రభు ప్రియులుగా, దైవీ లోకప్రియులు అయిపోతారు. సత్యతను, స్వచ్ఛతను అందరూ ఇష్టపడతారు. అందువలన ఒక రోజులో చేసిన వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మలు మరుసటి రోజుకు గుర్తు కూడా ఉండరాదు. గతాన్ని గతింపచేసే ఫుల్ స్టాప్ పెట్టేస్తే రిజిస్టర్ శుద్ధంగా ఉంటుంది. అంతేకాక సాహెబ్ తండ్రి సంతోషిస్తారు. స్లోగన్ను. వ్యర్థ సంకల్పాలు చేయడం లేక ఇతరుల వ్యర్థ సంకల్పాలు నడిపించేందుకు నిమిత్తంగా అవ్వడం, ఇది కూడా అపవిత్రతనే. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. మనస్సు, మాట, కర్మలో సరళత మరియు సహనశీలత ఈ రెండూ చాలా అవసరం. ఒకవేళ సరళత, సహనశీలత లేకున్నా శ్రేష్టంగా అవ్వరు. సరళతతో పాటు సహనశీలత ఉంటే శక్తి స్వరూపమని అంటారు. శక్తులు చిత్రాలలో సరళత మరియు సహనశీలత 2 గుణాలను చూపిస్తారు. ఇప్పుడు రిజల్ట్లో అక్కడక్కడ సహనశీలత అధికంగా ఉంది, అక్కడక్కడ సరళత అధికంగా ఉంది. ఇప్పుడు రెండింటినీ సమానంగా చేయండి. అచ్చా. ఓం శాంతి. ఎలా బాబా ఎలా బాబా ఎలా తెలుపను నీపైన ప్రేమను నాకున్న భావన. ఎలా బాబా ఎలా బాబా ఎలా తెలుపను నీపైన ప్రేమను నాకున్న భావన. శ్రీమతాన్ని ఆచరించి నీకు తెలపనా ఈశ్వరీయ సందేశం చాటి చెప్పనా. బ్రహ్మాడుగులను సరించి బలిహారమయ్యి నడిచి నడిచి చూపనా. బాబా 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 ఎలా తెలుపను నీపైన ప్రేమను నాకున్న భావన. యజ్ఞ స్నేహినయ్యి నేను నీకు తెలపనా ఆనంద బాష్పాల మాల వేసి చూపనా. చిరునవ్వు
కళ్ళతో తెలపనా, నయనాలతో తెలపనా, భుజమునయ్య చూపనా, కను పాపై తెలుపనా, తెలుపుటకై తెలుపనా. బాబా 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 ఎలా తెలుపను నీ పైన ప్రేమను, నాకున్న భావన. గుండెలోని శబ్దము నీ కోసమే, తీస్తున్న శ్వాస నీ సేవకై, పిలుపు కోసం చూస్తున్నాం, పరుగు పరుగునొస్తాం, కలలో మదిలో నీ రూపమే. బాబా 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 ఎలా తెలుపను నీ పైన ప్రేమను, నాకున్న భావన. తనువు మనసు ధనములిచ్చి నీకు తెలపనా, మనస వాచ కర్మనతో నీకు తెలపనా, ఆకారి అయినా నిరాకారమైనా లక్ష్యం బాబా సమానమే. బాబా 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 ఎలా తెలుపను నీ పైన ప్రేమను, నాకున్న భావన. శ్రీమతాన్ని ఆచరించి నీకు తెలపనా, ఈశ్వరీయ సందేశం చాటి చెప్పనా, బ్రహ్మాడుగులను సరించి బలిహారమయ్యి నడిచి నడిచి చూపనా. బాబా 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 ఎలా తెలుపను నీ పైన ప్రేమను, నాకున్న భావన.